హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు తెలుసండి చాలామందికి చాలా క్వశ్చన్స్ అండ్ అలాగే నా కోసం చాలా వెయిట్ చేస్తున్నారని. కానీ ఏం చేయడం, నేనైతే అసలు చెప్పలేను, అంత బిజీ అయిపోయాను. అంటే ఫంక్షన్సే చాలా ఫంక్షన్స్ అయితే వచ్చేసాయండి. మీకైతే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫంక్షన్స్నే కదా వీడియో తీసేయచ్చు కదా అనేసి. కానీ నా ప్రకారం కొందరు ప్రైవసీ కొన్ని ఉంటాయి. అంటే కొందరికి వీడియోస్ ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు. సో అందుకనేసి నేను ఎక్కడ వీడియో తీసేయడానికి వెళ్ళను. నా వీడియోస్ నా పర్సనల్ వీడియోస్ కాబట్టి ఎవరికైతే కంఫర్ట్ ఉంటుందో నేను ఆ ప్లేసెస్లో మాత్రమే వీడియోస్ తీస్తాను. సో అందుకనేసి వీడియోస్ పెట్టలేదు. అండ్ ఎడిటింగ్ కూడా నాకు చేసేదానికి టైం ఉండలేదు. సో అందుకని మెయిన్ రీజన్ అదే. నేను ఎడిటింగ్ కూడా చేసే కయ్యాలని తెలిసి నేను వీడియో స్టాప్ చేసేసాను. చాలా రోజులకి మీతో నేను నా జర్నీ ఈరోజు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈరోజైతే నేను మళ్ళీ బిజీ అయిపోయాను, ఎందుకంటే పండుగ వస్తుంది. ఏ పండుగ అని తెలుసు కదా, వరమహాలక్ష్మి పండుగ. అండ్ ఏంట్రా ఇలా ఉంది, నాకు చాలామంది క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు అలానే వీడియోస్ తీసేస్తావు, ఎందుకు రెడీ అయ్యి వీడియో తీయవు అని. నేను ఇంట్లో ఇలానే ఉంటా. సో అందుకనేసి నేను ఇంట్లో ఎలా ఉంటానో నేను అలానే వీడియో తీస్తానండి. రెడీ అయ్యి వీడియో తీయడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూపిస్తాను, చూసేయండి. అస్సలు చూసి భయపడకండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో నా రూమ్. ఈరోజైతే నేను రూమ్ అయితే క్లీన్ చేస్తున్నా. అంటే రూమ్ కాదు, జస్ట్ నా కబోర్డ్స్ క్లీన్ చేస్తున్నా. సో ఈ సెక్షన్ అయితే అయిపోయింది, ఇంకా కింద పార్ట్ అయితే చేసేయాలి. వన్ డేకి ఓన్లీ 1 కబోర్డ్ అనేసి రెడీ చేసుకున్నా, ఎందుకంటే నా వల్ల కాదండి. సో ఇది నా రూమ్. మీకు అందరికీ ఒకరోజు నా ఒక హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తానండి. ఈరోజైతే నా వల్ల కాదు. కొన్ని ఆల్టరేషన్స్ అయితే చేయించాము. ఏమేమి ఆల్టరేషన్ చేయించాము అండ్ ఎలా ఆల్టరేషన్ చేయించాము అనేది మీకు ఇంకొక సపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తానండి. చాలా వర్స్ట్గా ఉంది ఇల్లు అయితే. ఇక్కడ చూడండి, ఫుల్ మెస్సీగా ఉంది. ఇంకొక రూమ్ అయితే నేను చూపించాలనుకోవడం లేదు, అయితే కూడా చూపిస్తాను. చూడండి, బట్టలన్నీ ఎత్తి బయట వేసేసాను, ఎందుకంటే కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేయాలి కాబట్టి. ఎందుకంటే ఇంకొక రీజన్ ఏమంటే, ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇంకొక రీజన్ ఏమంటే, మా ఇంటికి యాక్చువల్గా డీప్ క్లీనింగ్ వాళ్ళని పిలిచాము. సో అది కూడా నేను వీడియో చేసి అయితే చూపిస్తానండి. వాళ్ళు వచ్చినప్పుడు కొన్నంతా క్లీన్గా పెట్టేస్తే, అంటే బట్టలంతా క్లీన్గా పెట్టేసుకుంటే అప్పటికప్పుడు ఎత్తి బయట పెట్టుకొని క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో అందుకనేసి నేను ఈరోజు కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేద్దాము అనేసి రెడీ అయిపోయాం. సో ఇంకా కంటిన్యూ అయితే చేసేద్దాం. ఇంకా ఏదేది పెడతాను ఈ కబోర్డ్లో అనేది మీరే చూసేయండి. ఇప్పుడు నేను ఎలా అరేంజ్ చేశానో చూపిస్తాను. ఇక్కడ అన్నీ నా డిజైనరీ శారీస్ అయితే పెట్టానండి. అండ్ కింద ఈ బ్యాగ్స్లో మీకు నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను కదా, నేను ఇలా సిల్క్ శారీస్ అన్నీ ఇలా బ్యాగ్లో వేసి పెట్టేస్తాను. అండ్ ఇదేమంటే బ్లౌజెస్, దీని గురించి కూడా నేను ఫస్టే చెప్పాను. బ్లౌజెస్ అన్నీ నేను ఇలాంటి కవర్ బ్యాగ్స్లో వేసి పెట్టేస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి శారీ పెట్టికోట్స్ అండి. ఇంకా డౌన్ ఇప్పుడు ఏం పెడదామో చూసేద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ అయితే యాక్చువల్గా నార్మల్ టాప్స్ ఇంకా నైట్ డ్రెస్సెస్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. అయిపోయిందండి. ఈ రూమ్లో ఉండే బట్టలు మాత్రం అరేంజ్ చేశాను. ఇక్కడ ఈ రూమ్లో ఇన్నే ఉండే నా ఒక డైలీ వేర్ డ్రెస్సెస్ అండ్ నైట్ డ్రెస్సెస్. ఇంకొక రూమ్లో ఉన్నవి రేపు పెట్టుకోవచ్చి ఇంకా దాన్ని అరేంజ్ చేసేయాలి. అండ్ మీకు ఇంకొక క్వశ్చన్ వచ్చి ఉంటుంది,
ఈవినింగ్ ఇన్ మై లైఫ్ అనేసాను క్యాప్షన్ అయితే. సో ఏంట్రా అని డౌట్ వచ్చింటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6 నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. నాకు ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం టైర్డ్ ఉండే, ఎందుకంటే నిన్నంతా బయటకు వెళ్ళేసి వచ్చాము ఫంక్షన్కి. సో ఇప్పుడు అన్నీ కొంచెం ఒక రూమ్ అయితే అరేంజ్ చేసేసానండి. ఇంకా రేపు నా లైఫ్లో ఎలా ఉంటుందో అనేది చూసేద్దాం. అండ్ ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను టైర్డ్నెస్ ఇంకా క్లీనింగ్తో పడిపోయి నా స్కిన్ కేర్ అయితే నేను చేసుకోలేదు. నేను ఫ్రెష్ అప్ కావాలి ఇప్పుడు. సో నా స్కిన్ కేర్లో కొంచెం చేంజెస్ అయితే వచ్చింది. సో అదేంటి అనేది మీరు చూసేయండి. ఏమంటే ఇప్పుడు నా ఒక క్లెన్జింగ్ ప్రాసెస్ చేంజ్ చేశాను. అదేమంటే నేను ఇప్పుడు డబుల్ క్లెన్జింగ్ అయితే చేస్తున్నాను. నేను చాలా బయట పారాడే దాని నుంచి నాకు చాలా అంటే చాలా స్కిన్ డ్యామేజెస్ అయితే అయ్యింది. కొంచెం చూస్తారా ఇక్కడ. సో ఇప్పుడు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. సో నేను ఇప్పుడు ఎలా చేస్తాను అండ్ నా ఒక స్కిన్ కేర్లో ఏమేమి చేంజెస్ వచ్చింది అనేది మీరే చూసేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియోస్ కాదు, ఇది నాకే నేను యూస్ చేస్తూ ఉండేది. సో మీరు ఇదే ప్రోడక్ట్ యూస్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పను. మీ స్కిన్ కేర్ని మీ డెర్మటాలజిస్ట్తో డిస్కస్ చేసి మీరు యూస్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క మాదిరి ఉంటుంది. అన్ని స్కిన్ ప్రోడక్ట్స్ అందరికీ యూజ్ అవ్వవు. నాకు ఏది నచ్చింది అండ్ నా ఫేస్కి ఏది సెట్ అయింది అని నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఫస్ట్ వన్ ఇది డాట్ అండ్కి ఇది వచ్చేసి క్లెన్జింగ్ బామ్. మనం ఫస్ట్ ఎప్పుడైనా కానీ క్లెన్జింగ్ బామ్ యూస్ చేసేది చాలా మంచిదని నాకైతే చాలా నచ్చింది. నేను ఆల్రెడీ ఇంత ఖాళీ చేసేసాను. సో ఇప్పుడు నేను క్లెన్జింగ్ బామ్ అయితే అప్లై చేసేస్తాము. కొన్ని క్లెన్జింగ్ బామ్స్కి వాటర్ మనం అప్లై చేసే పని లేదు, కానీ ఇది నా ప్రకారం కొంచెం డ్రై అనిపించింది. సో కొంచెం వాటర్ అప్లై చేస్తే చాలా బాగా రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఇంత తీసుకొని మీకు వెనకాల చాలా డిస్టర్బెన్స్ అయితే వచ్చింటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఎప్పుడే కానీ సర్క్యులర్ మోషన్లో క్లీన్ చేసుకోండి. ఇలా రుద్దడం అలా చేయకండి. స్కిన్ ఎందుకంటే మన ఫేస్లో ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తా. అది ఎంత బాగా మిల్కీ లాగా వస్తుందో మన ఫేస్ మీద, మిల్క్ మాదిరిగా ఉంటుంది. చాలా ఇష్టం నాకు వాటర్ వేసిన తర్వాత. ఒక 2 minutes చేసుకోండి ఇలా. చూసారా నా ఫేస్ ఎంత గ్లో అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ డర్మాకోవల్ది ఫేస్ వాష్ యూస్ చేస్తున్నా. ఇది ఫోమ్ లాగా వస్తుంది, చూపిస్తా. నాకు చాలా ఇష్టం. చూసారా నా ఫేస్ ఎంత గ్లో వచ్చేసింది. సో
ఇంకా అంతేనండి. నా స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేస్తాను. నేను ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను. ఇప్పుడు నా స్కిన్ కేర్లో చేంజ్ అయిన ప్రోడక్ట్స్ ఏదేది అని చూపిస్తాను. ఇది రైజ్ అండ్ సిరమేట్ది ఒక టోనర్. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. అది కూడా బాగుండే, డాట్ అండ్కి ఇది కూడా చాలా బాగుండే. కానీ నాకు చాలా యాక్నీ స్పాట్స్ ఉండే, దానివల్ల నేను దీనికైతే షిఫ్ట్ అయ్యానండి. సో ఇదైతే ఎలా యూజ్ అవుతుందో చూపిస్తాను. జస్ట్ 1 డ్రాప్. ఒక 6 డ్రాప్స్ వేసాను అంతే. కానీ ఫుల్ హోల్ ఫేస్కి అప్లై అయిపోతుంది, అది కూడా చాలా అవుతుంది. సో మిగతాదైతే నేను నెక్కి అయితే వేసేస్తాను. సో మన స్కిన్ అనేది నెక్ వరకు ఉంటుందండి. ఓన్లీ ఫేస్కి అయితే మీరు ఎప్పుడు అప్లై చేయకండి, ఫుల్ నెక్ వరకు అప్లై చేసుకోండి ఏమైనా కానీ. సో ఇది అప్లై చేస్తాం. అప్లై చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి సిరమ్ అండి, ఫేస్ సిరమ్. నేను ఫస్ట్ డర్మాకో వాళ్ళది యూస్ చేసేదాన్ని, ఇది యాక్చువల్గా ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ద ఆర్డినరీకి షిఫ్ట్ అయ్యానండి. అది కూడా చాలా బాగుంది. కానీ నాకేమంటే ఒక్కొక్క ప్రోడక్ట్ని ట్రై చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కొంచెం అంటే కొంచెం తిరగడం వల్ల నా ఫేస్ అనేది చాలా డ్రై అయిపోయింది. సో ఇంకొంచెం వేరే ఒక స్టెప్ ముందుకు వెళ్దాము అనేసి ఇదైతే తీసుకున్నా. సో కనిపిస్తా ఉందనుకుంటా. ఇది అంతే. అంటే నేను ఇప్పుడే చెప్తున్నా, ఈ ఒక్క ట్యూబ్ ఉంది కదా, అది వచ్చేసి మన ఫేస్కి టచ్ కాకూడదు. సో ఇలా పైనకి ఎత్తేసి పెట్టండి. దిస్ 6 డ్రాప్స్. సో ఇలా అప్వర్డ్స్కి అయితే మనం అప్లై చేయాలి. మీకు తెలుస్తా ఉందనుకుంటా. తర్వాత హై సిరమ్ అంటే అండర్ ఐ సిరమ్. సో నేను సేమ్ డర్మాకోల్దే యూస్ చేస్తున్నా. అంటే నాకు బాగా క్లియర్ అయిందండి. మీకు లాస్ట్ వీడియోకి ఇప్పటికి మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. నా హెయిర్ చాలా వెట్ ఉంది, డ్రై చేయలే ఇంకా, ఎందుకంటే మేము బయటకు వెళ్ళాలి. సో అందుకనేసి త్వరగా రెడీ అవుతున్నా. సో ఇది అంటే మనం ఇంకొకటి ఏమంటే, మనం ఒక ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అన్నా లీవ్ చేయాలండి. సో అలాగే అప్లై చేయకండి. సో ఇది డ్రై అయింది అనుకుంటా. సో ఇది డ్రై అయింది. సో ఇప్పుడు నేనైతే అండర్ ఐ సీరమ్ అయితే తీసుకుంటున్నా. నాకు ఇదైతే చాలా బాగా యూజ్ అయిందండి. సో మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు, బట్ యువర్ విష్. నేను ఎవరిని ఫోర్స్ చేయను. సో జస్ట్ ఇలా కానీ మసాజ్ చేసుకోండి ఎప్పుడే కానీ. అండర్ ఐ సిరమ్ అప్లై చేసిన తర్వాత ఇలా ఒక 2 ఫింగర్స్ ఎత్తుకొని ఇలా సో ఇది ఒక 30 సెకండ్స్ ఆరనిస్తాం. ఆ తర్వాత డాట్ అండ్ క్యూ వాళ్ళది విటమిన్ సిది C+E అంట. సో ఇది వచ్చేసి మాయిశ్చరైజర్. ఇది నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా, నాకు ఎలా రిజల్ట్ వస్తుంది అని నేను చెప్పలేను. సో ఇది ఓన్లీ 1 టైం యూస్ చేశాను. సో నేను దీని గురించి మీకు ఏం చెప్పాలి అనుకోవడం లేదు. సో ఎందుకంటే నేను యూస్ చేయలే కాబట్టి. నేను యూస్ చేసిన తర్వాత నాకు ఏమైనా రిజల్ట్ బాగా వస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి చెప్తానండి. ఎందుకంటే మనం యూస్ చేయకుండా ముందర మనం ఏది చెప్పకూడదు. నాకు క్లెన్జింగ్ బాంబ్ అయితే చాలా బాగా యూజ్ అయింది. నేను అది చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నా. సో నాకు అదైతే ఏం ప్రాబ్లం కాలేదు. సో దాన్ని యూస్ చేసిన తర్వాతే నేను డాట్ అండ్కి ఇది మాయిశ్చరైజర్ ఆర్డర్ చేసుకున్నా. ఇది కూడా ఏమైనా బాగుంటుందేమో అని.
ఎందుకంటే నా ఫేస్ త్వరగా బ్లాక్ అయిపోతుంది కొన్ని మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తే. సో నేను అందుకని భయపడి సో ఇదైతే చూసాను, ఎందుకంటే బ్రైట్నెస్ ఇస్తుంది అని చెప్పారు. సో చూద్దాం, ఒక ఫ్యూ డేస్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ నేను రివ్యూ ఇస్తాను దీని గురించి. సో ఇదైతే ఇలా జెల్లీ మాదిరి వస్తుంది. నాకు ఇది టెక్స్చర్ అయితే చాలా నచ్చింది. చూసారా ఎంత బ్రైట్నెస్ అనేది వచ్చేసిందో. సో కొంచెం ఆరనిస్తాం. నా సన్ స్క్రీన్ ఏంట్రా ఈవినింగ్లో సన్ స్క్రీన్ అనేసి అనుకోకండి, నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి కొంచెం అప్లై చేస్తున్నా, ఎందుకంటే ఫౌండేషన్స్ అప్లై చేయడం లేదు బయటకు వెళ్ళినప్పుడు. నైట్ టైం స్కిన్ కేర్ అప్పుడు కూడా నేను అప్లై చేయను. సో ఇప్పుడు బయటకు వెళ్ళాలి కాబట్టి ఇంకేం చేసేది. ఇదైతే కొంచెం ఫౌండేషన్ మాదిరినే ఉంటుంది, మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. సో అందుకని అప్లై చేస్తున్నా. కానీ ఒక్క సజెషన్ ఏమంటే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సన్ స్క్రీన్, అంటే మీ స్కిన్కి తగిన సన్ స్క్రీన్ ఏదో ఒకటి, ఇంట్లో ఉన్నాం సన్ స్క్రీన్ ఎందుకు అనేసి మాత్రం అనుకోకండి. సో ఇంట్లో ఉంటే కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయండి, అది చాలా ఇంపార్టెంట్ మన ఫేస్కి అయితే. సో అప్లై చేస్తాం. భూతంలా ఉన్నాం కదా. సో అయిపోయింది. చూసారా నా ఫేస్ అనేది ఎంత బాగుంది కదా, చాలా బ్రైట్గా ఉంది కదా. సో ఇంకా బట్టు అండ్ లిప్ కేర్, లైట్గా లిప్స్టిక్ అయితే వేసేసుకుంటాను, చాలా డార్క్గా కాదు. ఇంట్లో అంటే వేయను, బయటకు వెళ్తున్నాను కాబట్టి. ఇది ఫేసెస్ కెనడా వాళ్ళది. నిజం చెప్పాలంటే ఇది నాకు ఫ్రీగా వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, మాయిశ్చరైజర్ ఇక్కడ పెట్టాం. సారీ, మాయిశ్చరైజర్ కదా, లిప్ కేర్, సారీ. సో ఇది కూడా ఫేసెస్ కెనడా వాళ్ళది, ఇది నేను బయ్యే చేశానండి. లైట్గా బాగుంది కదా. సో ఇప్పుడు నా ఫేవరెట్ థింగ్, మీకు అందరికీ తెలుసు కదా, అర్త్రిథమ్ వాళ్ళది చిక్ టింట్. ఇది నా ఫేవరెట్ అండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదైతే నేను వేయకుండా పోను. ట్యాప్ ట్యాప్ ట్యాప్. గ్లో అయితే తెలుస్తూ ఉంది కదా. ఇది స్కిన్ కేర్లో భాగం కాదు, నా ఫేవరెట్ కాబట్టి నేను యూస్ చేస్తున్నాను అంతే. ఇది మీకు ఆప్షనల్. ఇంకా నెక్స్ట్
ఒక చిన్న బట్. ఇప్పుడు నా ఒక హెయిర్ ఫస్ట్ రెడీ చేసుకోవాలి, ఎందుకంటే టైం అయిపోయింది. సో ఇంకా హెయిర్ డ్రై అయితే చేసేసుకుంటా. వన్ మోర్ థింగ్ ఏమంటే, నా హెయిర్ నేను ఎప్పుడూ బ్లో డ్రై చాలా చేయనండి. ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే మాత్రమే నేను బ్లో డ్రై చేసుకుంటా, ఎందుకంటే హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో అందుకనేసి ఇప్పుడు నాకు ఆప్షనల్ లేదు కాబట్టి చేసుకుంటున్నా. సో నా ఒక కబోర్డ్కి కలెక్షన్కి ఒక్క ఐటమ్ చేరింది. నా దగ్గర ఫస్ట్ డే ఫిలిప్స్ది ఉండే. సో ఇప్పుడు కొత్తగా ఒక లాంచ్ అయింది కదా, అర్బన్ యోగ్ది. సో అది పైన పోవట్లేదు, ఒక నిమిషం వేసి చూపిస్తా. సో అది 3-in-1. సో అది ఎలా యూస్ చేయడం అనేది చూపిస్తాను, ఇంకొక వీడియోలో నీట్గా చూపిస్తాను. ఇప్పుడు నేను అర్జెంట్ ఉన్నాను కాబట్టి జస్ట్ అలా చేసుకొని వెళ్ళిపోతాం. సో ఇదే అది 3-in-1 ఇది. నేను ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తున్నాను కాబట్టి అది కొంచెం ఉల్టాగా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి అర్బన్ యోగ్ వాళ్ళది. నేను డిస్క్రిప్షన్లో పెట్టింటాను, నాకు ఏమైనా లింక్ దొరికింటే. ఇది కూడా ప్రమోషనల్ కాదండి, నా చెల్లి నాకు చెప్పింది బాగుంది అని, కాబట్టి తీసుకున్నా. సో జస్ట్ ఇది ఇలా పెట్టి ఇలా రొటేట్ చేస్తే అయిపోయింది. మనం రిమూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇలా పట్టి ఇలా ప్రెస్ చేసి అంతే. చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంత రేంజ్లో హీట్ కావాలి అని చెప్తాను. చూసారా, నా హెయిర్స్ అయితే 70% అయితే ఆరిందండి. సో 70% అయిన తర్వాత మనం స్ట్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది బ్లో డ్రై లాగా కూడా చేసుకోవచ్చు అండి, మనకు చాలా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. నాకు ఇది చాలా నచ్చింది. సో నాకు నచ్చితే కానీ నేను చెప్పానండి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇదైతే. సో నేను ఇది వేసి ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను. సో ఓపెన్ చేసి వే తెలుసు కదా, జస్ట్ రొటేట్, కొంచెం ఉడుకుంటుంది. సో జాగ్రత్తగా. అండ్ దీనికి కూడా సేమ్ ప్రాసెస్. అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా నా హెయిర్కి పెట్టానండి, ఎందుకంటే అది కరెంట్ అండ్ హీట్ చాలా ఉంటుంది కాబట్టి. నేను ఒక హీట్ ప్రొటెక్టర్ అప్లై చేసిన తర్వాతే నేను ఏదైనా కానీ స్ట్రైట్నర్సే కానీ ఏదైనా కానీ నా హెయిర్కి అయితే పెడతాను. సో ఇప్పుడు నేను హీట్ ప్రొటెక్టర్ అయితే ఫస్ట్ నేను యాక్చువల్గా హెయిర్ సిరమ్ అప్లై చేస్తాను, అది ఎలాంటిదైనా కానీ. ఎందుకంటే నా స్కిన్ చాలా అంటే చాలా ఒక మాదిరి కర్లీ హెయిర్ లాగానూ ఉండదు అండ్ స్ట్రైట్ లాగానూ ఉండదు, అంటే బాగుంటుంది. కానీ ఏమంటే ఇలా బ్లో డ్రై చేసినప్పుడంతా నేను అండ్ నార్మల్గా కూడా నేను సిరమ్ అయితే చాలా అప్లై చేస్తాను. అది నాకైతే ఉండాలి. అంటే సిరమ్ అప్లై చేస్తే మన హెయిర్ కూడా అంటే చాలా షైనింగ్గా ఉంటుంది. సో నేను ఏ సిరమ్ అప్లై చేస్తాను అండ్ ఏ హీట్ ప్రొటెక్టర్ అప్లై చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ వన్ హెయిర్ సిరమ్. నేను లారియల్ వాళ్ళది యూస్ చేస్తానండి హెయిర్ సిరమ్. సో ఫస్ట్ హెయిర్ సిరమ్ అయితే అప్లై చేసేస్తాం. కొందరు ఒక్కొక్కలాగా అప్లై చేస్తారు, నేనైతే ఫస్ట్లోనే అప్లై చేసేస్తాను. ఈ ప్రొటెక్టర్ యూస్ చేసే ముందరే జస్ట్ 3 drops అంతే. జస్ట్ ఇలా అనేస్తే అయిపోయా. నీట్గా అప్లై చేయండి ఒక్కొక్క పార్ట్కిను. మనం చాలా అప్లై చేస్తే ఆయిల్ మాదిరి అనిపించేస్తుంది. సో చాలా అప్లై చేసే పోకండి.
అప్లై అయితే చేసేసాను. సో ఇప్పుడు కొంచెంగా తీసుకొని హీట్ ప్రొటెక్టర్ అయితే అప్లై చేసేస్తాను. ఇది వచ్చేసి బ్లీ బ్లెండ్ వాళ్ళది. యాక్చువల్గా నేను ఇప్పుడు వీళ్ళదే షాంపూ కూడా యూస్ చేస్తున్నా. నాకు చాలా బాగా రిజల్ట్ అయితే ఇస్తూ ఉంది. నేను ఎలా అంటే కొన్ని బ్రాండ్స్లో ఏదైనా యూస్ చేస్తే కొన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా యూస్ చేస్తాను అదే బ్రాండ్లో, ఏమైనా బాగుంటుందేమో అనేసి. సో అలా బీ బ్లెండ్ వాడి షాంపూ కూడా యూస్ చేస్తాను. మీకు తెలుస్తా ఉందా? చూడండి 2 minutesకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఫుల్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. నా హెయిర్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో అందుకే చెప్పాను చాలా బాగా వస్తుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది స్ట్రైట్నింగ్ అనేది. సో మస్ట్ యూస్. సో ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోవాలండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. చాలా వెయిట్ చేపియని ఈసారి నుంచి వీక్కి 1 వీడియో కంపల్సరీ వేస్తానండి. సో ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వీక్లీ 1 వీడియో కంపల్సరీ మీకోసం అనేసి కష్టమైన వేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.